నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మసరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మ. ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 3/6/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 5:21, సూర్యాస్తమయం సాయంత్రం 6:29, తిథి అష్టమి రాత్రి 9:56, నక్షత్రం పుబ్బ రాత్రి తెల్లవారుజాను 12:58, యోగాలు హర్షణ ఉదయం 8:09, కరణము విష్టి ఉదయం 9:10, భవ రాత్రి 9:56, రాహుకాలం మధ్యాహ్నం 3:12 నుంచి 4:51, గుళికకాలం ఉదయం 11:55 నుంచి 1:34, యమగండం ఉదయం 8:38 నుంచి 10:17, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:29 నుంచి 12:22, దుర్ముహూర్తం ఉదయం 7:59 నుంచి 8:52, అలాగే రాత్రి 10:50 నుంచి 11:34, అమృతకాలం సాయంత్రం 6:02 నుంచి 7:46, వర్జం ఉదయం 7:36 నుంచి 9:21. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలో కూడా తీవ్రంగా ఆలోచనలు చేస్తారు. అంటే ఆలోచనలతో వారు అది ఆర్థిక సంబంధమైన ఆలోచనలు కావచ్చు, లేకపోతే ఆ చేసే ఆలోచనల మీద వాళ్ళకి ఎక్కువ దృష్టి సారిస్తూ, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలలో, కుటుంబానికి సంబంధించిన విషయాలు, విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాలు, అంటే వాళ్ళ ప్రణాళికకి సంబంధించిన విషయాల కోసం ఎక్కువ ఆలోచించటం. అలాగే జ్ఞాపక శక్తి చాలా అమోఘంగా ఉంటుంది. కరెక్ట్గా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ నేపథ్యంలో అలా చేసుకునే దానిలో కూడా వీలైనంత వరకు ఈ ఆలోచనలకి మీ యొక్క ముఖ్యులు, అంటే మీ యొక్క ఆత్మీయులు, ముఖ్యమైన స్నేహితుల యొక్క సహకారం కూడా లభ్యమవుతుంది. అలాగే వారితో పాటుగా మీ యొక్క బంధుమిత్రులని కలవడానికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. అంటే తల్లిదండ్రుల బంధువుల్ని కలవడానికి, పోటీలకు సంబంధించిన ఆలోచనలు అధికం చేసుకోవడానికి, అలాగే ఏదైనా రుణాలు ఉంటే ఆర్థిక సంబంధమైనవి ఏమైనా ఉంటే వాటిని తీర్చుకోవడానికి చేసే కార్యక్రమాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క కృత్తిక, రోహిణి, అలాగే మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున దగ్గర ప్రయాణాలకి ఆస్కారం అనేది ఉంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి, ప్రయాణ సౌకర్యాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ విషయంలో ఎక్కువ శ్రద్ధ వహిస్తూ ముందుకు పెడతారు. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మీ సంతానం మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులు అనేవి ఈ రోజున మీకు తోడవుతాయి. వారి యొక్క ఆలోచనలతో, వారి సలహా సంప్రదింపులతో కూడా మీరు చాలా వరకు ఆలోచనలని ఇది చేసుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తిగతంగా మీ మీద మీకు కొన్ని నమ్మకాలు, అలాగే మీ మీద మీకు, మీ శ్రమ మీద మీకు కొంత గుర్తింపు, దానికోసం ఎక్కువ తహతలాడడం మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉంది. అంటే మీ మీద మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడానికి, చమత్కారంగా మాట్లాడడానికి, ఆలోచనలను ఉపయోగించుకోవడానికి, అది ప్రయాణ సంబంధమైన విషయాల అనుకూలతకి అన్నిటికీ అనుకూలం ఉంది. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్టయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వారికి ముఖ్యమైన విషయాల్లో సామర్థ్యం పెరుగుతుంది. అంటే ఆలోచన విషయాలు కావచ్చు, ప్రయాణ సంబంధమైన విషయాలు కావచ్చు, నూతన పరిచయాల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి. దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు, పెట్టుబడుల కొరకు ఎక్కువ ప్రయత్నం చేస్తారు. గవర్నమెంట్ ట్యాక్స్ మొదలైనవి ఏమన్నా ఉంటే వాటిని కట్టడానికి, వాటికి సంబంధించిన విషయాల్లో గవర్నమెంట్ పనుల నిమిత్తం ఎక్కువ ఆలోచనలు చేయడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. మీ యొక్క స్థిరాస్తుల కొరకు కానీ, అలాగే ఏదైనా భూములకు సంబంధించిన విషయాల్లో కానీ మొదలైన వాటి రీత్యా ఏదైనా రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తులను కలవడమో, లేకపోతే గవర్నమెంట్ సర్వెంట్స్తో మాట్లాడడానికి కానీ అవకాశం ఉన్న రోజుగా మనం ఒకటి భావించవచ్చు. కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత సామాన్యమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ విషయంలో మీ మీద మీకు నమ్మకం కొంత సామాన్యంగా ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల కన్నా కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనేది చాలా బాగుంటుంది. కుటుంబంలో వ్యక్తుల సహకారం, అలాగే కుటుంబంలో తండ్రి, ముఖ్యంగా మీ యొక్క అన్నదమ్ములు మొదలైన వారితో ఈ రోజున చక్కగా మాట్లాడడం, దూర ప్రదేశాల్లో ఉండే వాళ్ళతో కూడా చక్కగా మాట్లాడే అవకాశాలు లాంటివి లభ్యమవ్వడం, అలాగే దూర ప్రయాణాలకి అవకాశాలు అనేవి అధికంగా ఉండడం, ఆర్థిక సంబంధమైన విషయాలలో దూర ప్రయాణాలకి ఆస్కారము, అలాగే మీ యొక్క ముఖ్యమైన మీ యొక్క సోదర వర్గంతో కూడా ఈ రోజున మాట్లాడడం, వారితో కలిపి మీ యొక్క ఆలోచనలు అంటే మీరు ఎలా ఎదుగుదారు అనుకున్న విషయంకి సంబంధించిన విషయాల్లో వారితో సంప్రదింపులు జరపడానికి, మీ భవిష్యత్ ప్రణాళికలు వారితో మాట్లాడడానికి అవకాశం ఉంది. సింహరాశి. మా సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మఖా, పుబ్బ, ఉత్తర సింహరాశి వాళ్ళకి మీ మీద మీకు వ్యక్తిగత నమ్మకం, అలాగే ఆలోచనలు, ఉత్సాహం, ఉల్లాసం పెరగడం, మీ కొరకు మీరు ఖర్చులు అధికంగా పెట్టడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. వృత్తి విషయంలో కూడా మీకు ఒక రకమైన స్థిరత్వం, మీ మీద మీకు నమ్మకం పెరగడం, వృత్తిలో మీ యొక్క గౌరవం పెరగడం, వృత్తిపరమైన అభివృద్ధి ఏర్పడడానికి అవకాశాలు లాంటివి రావడం, వృత్తిలో మీకు ఆదాయంతో పాటుగా మీకు పదవి లేకపోతే మీరున్న స్థానంలో ఒక గౌరవం లాంటివి లభించడం, వాటి వల్ల మీకు కొంత ఆనందం, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే మీ మాటల వల్ల కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి అనేది తప్పనిసరిగా ఏర్పడుతుంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త. అయితే ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో మనకి ఎక్కువ ఖర్చు అనేది అధికంగా కనబడుతుంది. ఆ ఖర్చులు కూడా మీకు ఉపయోగకరమైన ఖర్చులే మీరు పెట్టడం, అంటే పాతవి ఏదన్నా ఉంటే వాటిని తీర్చేసుకునే నేపథ్యంలో ఖర్చులు అనేవి ఉంటాయి, అభివృద్ధి కొరకు చేసే ఖర్చులు అనేవి ఉంటాయి. అలాగే వృత్తి కొరకు దూర ప్రయాణాలకి, అలాగే ఏదన్నా దానికి సంబంధించి ఏదన్నా ఫారిన్ కంట్రీస్ ట్రావెలింగ్ కొరకు చేసే ఖర్చులు లాంటివి మొదలైన వాటికి అధికమైన అవకాశాలు ఉన్నాయి. వృత్తిలో ఉన్నత వ్యక్తులతో అభిప్రాయ భేదాలు రాకుండా మాత్రం తగిన విధంగా జాగ్రత్త వహించాలి. అసంతృప్తిని అధిగమించే విధంగా కృషి చేయాలి. ముఖ్యంగా తండ్రి, పెద్దలు మొదలైన వారితో మాట్లాడేటప్పుడు వాదనలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. వృత్తిపరంగా మీ మీద మీకు నమ్మకం, గౌరవం మొదలైనవి పెంచుకుంటూ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వారికి ఈ రోజున అన్నీ ఆశించిన విధంగా అభివృద్ధికరంగా ముందుకు పడతారు. ఆదాయ మార్గాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన విషయాలు మీకు చాలా ఆనందాన్ని, అనుకూలతల్ని ఇచ్చే అవకాశం లాంటిది ఉంది. అయినప్పటికీ కూడా ఒక స్థాయి వ్యక్తులతో, అంటే రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ అనుకోని ఘర్షణకి అవకాశం ఉంది. అనుకోని ఘర్షణలకి, అవమానాలకి తగిన విధంగా దూరంగా ఉండవలసిన అవసరం కనబడుతుంది. ఆధ్యాత్మిక ప్రయాణాలకి, ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడానికి, ఉన్నత విద్య కొరకు దూర ప్రయాణాలకి, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేసే, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే స్టూడెంట్లకి ఈ రోజున చాలా వరకు దానికి సంబంధించిన విషయాలలో అవకాశాలు కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనకి ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. అలాగే కుటుంబ నేపథ్యం మీద, అంటే ఓ పక్కన వృత్తి, ఓ పక్కన కుటుంబం, వీటి రెండింటినీ సమన్వయపరచడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ఆ సందర్భంగా మీకు కొంత అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. అంటే ఒక పక్కన వృత్తిని, ఇటు పక్కన దీన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసే విషయంలో. అయినప్పటికీ కూడా సంఘంలో ఉన్న వ్యక్తులతో నూతన పరిచయాలు ఏర్పడినా కూడా ఉన్నత స్థాయి వ్యక్తులు, రాజకీయ నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఈ రోజున స్నేహ సంబంధాలు ఏర్పడడం, వారితో కలిపి వృత్తికి సంబంధించిన విషయాల్లో వారి యొక్క సలహా, సంప్రదింపులు, సహకారం తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. అలాగే వారసత్వ ఆస్తుల గురించి కానీ, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఈ రోజున ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం, అంటే ముఖ్యంగా పిహెచ్డి రిలేటెడ్ విద్యలు కానీ, ఏదన్నా శాస్త్రాలు చదువుదాం అనుకున్న వ్యక్తులకు కానీ, విద్యార్థులు దానికి సంబంధించిన నూతన అవకాశాలు ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది. ధనస్సు రాశి.
అమ్మ ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి. ధనుసు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు చూస్తే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి, అది కూడా విద్యా సంబంధమైన ప్రయాణాలు, ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు, ఆధ్యాత్మిక వ్యక్తుల కలయిక, అలాగే ఉన్నత విద్య కొరకు చేసే కృషి అధికంగా ఉండడం, అయినప్పటికీ కనబడని అసంతృప్తి, శ్రమ అధికంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంది. వాటి రీత్యా ఆర్థిక సంబంధంగా కొంత ఖర్చులకు కూడా అవకాశం ఉంది. అలాగే దాంతోపాటుగా మీకు మీ మీద నమ్మకం, ధైర్యం పెరుగుతాయి. పోటీల్లో ఉత్తీర్ణత ఏర్పడుతుంది. ఆశించిన ఫలితాలు ముందుకు జరుగుతాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామితో కలిపి చర్చించి వృత్తికి సంబంధించిన అభివృద్ధి కొరకు నూతన మార్గాలను అన్వేషిస్తూ ముందుకు పెడతారు. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం మకర రాశిలోకి వచ్చేది ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఆరోగ్య సంబంధమైన విషయాలలో, ఆలోచన సంబంధమైన విషయాలు రెండింటినీ సమన్వయపరుచుకుంటూ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా అలాంటి ఆటంకాలను అధిగమించాలి. అనవసర వ్యక్తుల యొక్క జోక్యంతో కూడా కొంత మానసిక ఘర్షణ ఉండే అవకాశం ఉంది కనుక ఇతరుల యొక్క విమర్శల్ని వీలైనంత వరకు మనసుకు పట్టించుకొని ఘర్షణ పడకుండా తగిన విధంగా జాగ్రత్త పడుతూ అనవసరమైన ఖర్చుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ వహించాలి. అలాగే దాంతోపాటుగా మీ యొక్క ఆలోచనలన్నీ కూడా ఎక్కువ భాగం మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాల్లో, పెట్టుబడికి సంబంధించిన విషయాల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు పెడతారు కనుక వారి యొక్క పోటీలకు సంబంధించిన విషయాలు, ఉన్నత విద్య కొరకు చేసే కార్యక్రమాలు, సంతానం యొక్క పోటీలు, సంతానము ఉన్నత విద్య, వారి యొక్క అభివృద్ధి మొదలైన విషయాల్లో, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల కోసం కూడా ఈ రోజున ఎక్కువ ఫోకస్ చేస్తారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కుంభరాశిలోకి ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర. ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువ శాతం ఆలోచనలన్నీ కూడా సంఘంలో గుర్తింపు, గౌరవం, లేకపోతే నూతన పరిచయాలు, మైత్రి బంధాలను ఉపయోగించుకుని ఎదుగుదల కోసం కృషి చేస్తారు. అనుకోని వ్యక్తుల పరిచయాలు మీకు అనుకోని అవకాశాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. అయినప్పటికీ కూడా కుటుంబంలో వ్యక్తుల యొక్క సహకారం కానీ, కుటుంబ వాతావరణం కానీ కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, విద్యార్థులు విద్యా సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి లేకుండా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంది. జ్ఞాపక శక్తిని పెంచుకునే విధంగా కృషి చేయాలి విద్యార్థులు. ముఖ్యంగా అనవసరమైన డైవర్షన్స్కి దూరంగా ఉండాలి. విద్య మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. అలాగే అనవసర స్నేహ సంబంధాలకి దూరంగా ఉండాలి. మీనరాశి. మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశిలోకి వచ్చిన నక్షత్రాల్లో ప్రధానంగా మనకి పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. వీరికి ఈ రోజున శత్రు రోగ రుణాల మీద విజయాన్ని సాధిస్తారు. పెట్టిన పెట్టుబడుల మీద, వాటి కొరకు చేసే ఖర్చులు అనేవి కూడా ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి కూడా ఖర్చులు అనేవి అధికంగా పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ముఖ్యంగా మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, స్థైర్యం పెరుగుతుంది, సహకారం బాగుంటుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది. అలాగే ఆలోచనలు బాగుంటాయి, దగ్గర ప్రయాణాలకు అవకాశాలు లాంటివి ఉంటాయి. దాంతోపాటుగా మీ తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే ఆహారం మొదలైన వాటి విషయాల్లో కానీ, విద్యా సంబంధమైన విషయాల్లో కానీ ఎక్కువ దృష్టిని కేటాయిస్తారు. అలాగే మీకు ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కమ్యూనికేషన్ విషయంలో చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ మంచి కమ్యూనికేషన్తో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. మా ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల యొక్క పరిహారాన్ని కనుక ఇవాళ మనం చూసినట్లయితే తప్పనిసరిగా 12 రాశుల వారికి ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు పెడతారు. ఒకవేళ అవకాశము, ఆసక్తి అన్నీ కూడా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ రోజున హనుమంతుడికి సంబంధించిన హనుమాన్ చాలీసా చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది కనుక హనుమాన్ చాలీసా చేసుకోవడం అనేది చాలా మంచి ఫలితం. అలాగే దాంతోపాటుగా హనుమంతుడికి సంబంధించిన ఏ శ్లోకాలైనా, ఏదైనా మీకు అనుకూలమైనవి, మీకు అవకాశం ఉన్నవి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. ఇంకా అవకాశం ఉన్నట్లయితే హనుమంతుడి యొక్క దేవాలయ సందర్శన కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయి అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ ముందుకు వెడుతున్నప్పుడు నడుస్తున్న దశలు, అంతర్దశలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏదన్నా ఉన్నట్లయితే వాటి తగిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెడుతూనే ఉంటారు. కనుక ఈ గోచారీచి ఎదురవుతున్న సమస్యలు ఏదైనా ఉన్నాయి, ఈ స్వల్ప సమస్యల్ని స్వల్ప పరిహారాలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా కావాల్సింది భక్తి, ఆధ్యాత్మిక భావన మొదలైనవి చేస్తూ మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది.
ఏర్పరచుకోవడం అనేది ముఖ్య భావనగా భావించాలి కనుక ఆ రకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న విజయాలు సాధించగలరని ఆశిస్తున్నాను. నమస్కారం. వీక్షించారు కదండి, ఇదే ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.